శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. 9014339338. భగవంతుని తీర్పు. కుంభరాశి వారికి జనవరి 31వ తేదీ సాయంకాలం 6:45 నుండి మీకు జరగబోయేది ఇదే. ధైర్యం చేసుకుని వీడియో చూడండి. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇక కుంభరాశి వారికి భగవంతుని తీర్పు ఈ జనవరి 31వ తేదీ నుంచి శుక్రవారం సాయంత్రం 6:45 నుంచి జీవితంలో జరగబోయేది ఇదే. కుంభరాశి వారికి తన తీర్పుని ఇచ్చేశాడు. ఇక ధైర్యం చేసుకుని ఈ వీడియో చూడండి. జ్యోతిష చక్రంలో కుంభరాశి వారికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అలాగే వీరి జీవితంలో సాయంకాలం 6:45 తర్వాత జరగబోయేటటువంటి సంఘటనలు ఇవే. అయితే ఈ రాశి వారికి ఏర్పడేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, అలాగే ఏ దేవతారాధన వీరికి కలిసి వస్తుందో ఇప్పుడు మనం పూర్తిగా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి దాకా చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈ రాశిలో పుట్టిన వ్యక్తుల మనస్తత్వాన్ని గనక గమనించుకున్నట్లయితే ఈ 2025వ సంవత్సరం జనవరి 31వ తేదీన శుక్రవారం రోజు సాయంకాలం 6:45 తర్వాత మీ జీవితంలో కొన్ని అద్భుతమైన సంఘటనలు అనేవి జరగబోతున్నాయి. ఈ సంఘటనల కారణంగా మీ జీవితమే పూర్తిగా మలుపు తిరిగేటటువంటి అవకాశం అయితే ఎంతగానో కనిపిస్తుంది. అయితే ఈ రాశి వారికి ఈ సమయంలో ఒక ప్రమాదం అయితే వెంటాడుతుంది. ఇక దాని నుంచి మీరు జాగ్రత్త పడకపోతే కనుక మీ జీవితమే తలక్రిందులయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఆ ప్రమాదం ఏమిటో తెలుసుకొని ఆ ప్రమాదం నుంచి బయటపడటానికి మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీరి మనస్తత్వము ఓర్పుతో కూడుకొని ఉంటుంది. అందరినీ ప్రేమిస్తారు. వీరిది గొప్ప మనస్తత్వం అనే చెప్పుకోవచ్చు. అందాన్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. సంగీతాన్ని చాలా అద్భుతంగా ఆస్వాదించగలుగుతారు. ప్రకృతిని ఆరాధిస్తారు. వీరికి ఎక్కువ సహనం కలిగి ఉంటారు. రాశి ఏదైనా ఉందంటే అది ఈ యొక్క రాశి వారే. సహనం ఎక్కువ కలిగిన వారు. ఈ యొక్క గుణం వల్ల వీరు చాలా ప్రత్యేకంగా అందరికీ నచ్చేలా కనిపిస్తూ ఉంటారు. కుంభరాశి వారు ఎలాంటి చికాకైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. అందరికీ నచ్చేస్తారు. అలాగే మంచి గుణగణాలతో, శక్తి సామర్థ్యాలతో ఏ పని చేసినా పూర్తి శ్రద్ధతో చేస్తూ ఉంటారు. అలాగే వీరు ఏదైనా సాధించాలి అని అనుకున్నారంటే దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తారు. తమని తాము అందంగా తయారు కావడానికి, అందంగా ఇతరులకి చూపించడానికి, నలుగురిలో ఉన్నప్పుడు ప్రత్యేకంగా కనిపించడానికి ఎన్నో రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటూ తాపత్రయపడుతూ ఉంటారు. వీరికి ప్రత్యేకమైన గుర్తింపు కావాలని ఆశపడతారు. వీరికి కోపాలు ఎక్కువే, కానీ బంధాలు, బంధుత్వాలంటే అమితంగా ఇష్టపడతారు. అలాగే ఈ యొక్క రాశి వారికి జనవరి మాసంలో బాగా కలిసి రాబోతుంది. ముఖ్యంగా వ్యాపారాలనేవి అభివృద్ధి దిశగా దూసుకు వెళతాయి. ఏవైతే వ్యాపారాలు వెనకబడి ఉన్నాయో ఈ సమయంలో అవన్నీ కూడా అభివృద్ధిలోకి వెళ్లటం జరుగుతుంది. దాని ద్వారా వీరైతే ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వ్యాపార పరంగా మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేది ఏర్పాటు చేసుకుంటారు. అలాగే వ్యాపారాల్లో మీకు ఎదురయ్యే శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని మీరు ఎంతో తెలివిగా ఎదుర్కొంటారు. ముఖ్యంగా విద్యార్థులు ఎంతో కాలంగా రాయాలనుకున్న పోటీ పరీక్షలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయంలో ఊహించని శుభవార్తనైతే వినబోతున్నారు. అలాగే జనవరి మాసంలో ఈ యొక్క రాశి వారికి వినబోయే శుభవార్తల్లో ఇది కూడా ఒకటి. విద్యార్థులకు సంబంధించిన శుభవార్త అయితే ఉంటుంది. ముఖ్యంగా కుంభరాశి వారు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విదేశాలకు వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నారో అటువంటి ప్రయత్నాలన్నీ ఈ సమయంలో అనుకూలించడం వల్ల ఈ యొక్క రాశి వారి విద్యార్థులు ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. తొందరపాటు పనులకి అస్సలు ఒప్పుకోరు, అలా చెయ్యరు కూడా. అయితే ఈ రాశి వారిని కొంతమంది నమ్మకస్తులని, కొంతమంది బద్ధకస్తులని కూడా అంటారు. కానీ వీరు నమ్ముకున్నటువంటి పద్ధతే సరైనదని ఎంతైనా చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ యొక్క రాశి వారు ఒక విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అదేమిటంటే కనుక ఈ సమయంలో మీకు వాహన ప్రమాదం పొంచి ఉందని చెప్పుకోవచ్చు. అలాగే మీకు కొన్ని చెడుకు సంబంధించిన సంకేతాలైతే కనిపిస్తూ ఉంటాయి. దానికి సంబంధించి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, గమనించుకుంటూ ఉండాలి. అలాగే దూర ప్రయాణాలు వీలైనంత వరకు వాయిదా వేసుకోవడం మీకు ఈ సమయంలో చాలా మంచిది. అలాగే మీరు వాహనాలు నడిపేటప్పుడు కూడా ఎంతో నిదానంగా నడిపితే మీకు చాలా మంచిదని చెప్పుకోవచ్చు. అయితే ఈ 2025వ సంవత్సరం జనవరి 31వ తేదీన శుక్రవారం రోజున సాయంకాలం 6:45 నుండి మీ జీవితంలో వరుస సంఘటనలు అనేవి జరుగుతాయి. అలాగే మొదటిగా స్థిరాస్తికి సంబంధించిన అంశం
అంటే వంశ పారంపర్యంగా స్థిరాస్తులకు సంబంధించిన కోర్టు కేసులు ఏవైనా ఉంటే గనక ఆ తగాదాలు ఆస్తుల్లో ఉన్నట్లయితే వాటికి సంబంధించిన తీర్పులు ఈ సమయంలో మీకు అనుకూలించే విధమైతే కనిపిస్తుంది. అలాగే మీరు ఈ సమయంలో పనుల మీద దృష్టి పెట్టి మీ పనులు చేసుకున్నట్లయితే కనుక మీకు వరుసగా కలిసి రాబోతుందని చెప్పుకోవాలి. అలాగే ప్రభుత్వ పరంగా మీకు ఏవైనా పనులు పెండింగ్లో ఉన్నట్లయితే అవన్నీ ఖచ్చితంగా ఈ సమయంలో పూర్తవుతాయి. అదేవిధంగా పెళ్లికి సంబంధించిన విషయంలో కూడా మీకు మాత్రం చాలా బాగా కలిసి రాబోతుందని చెప్పుకోవాలి. పిల్లల పరంగా మీకంటూ ఎటువంటి లక్షణాలు కలిగిన భాగస్వామిని మీరు కోరుకుంటున్నారో అటువంటి భాగస్వామి మీకు లభించే అవకాశం కల్పిస్తుంది. మీకు ఎంతో ఆనందంగా ఉంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ సమయంలో మీకు అనుకూలిస్తాయని ఎంతైనా చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి వారికి జీవితంలో మరిన్ని శుభ ఫలితాల కోసం ప్రతికూల పరిస్థితులు అనుకూల పరిస్థితులుగా మార్చుకోవడానికి నిత్యం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన మీకు ఎంతో మేలు కలుగచేస్తుంది. ప్రతి మంగళవారం కూడా మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పాలతో అభిషేకం చేయడం ద్వారా ఆ స్వామివారి అనుగ్రహం మీకు తోడుగా ఎళ్లవేళలా కూడా ఉంటుంది. చూశారు కదండి. ఇలాగే మీ రాశి ఫలాలు ప్రతిరోజు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.